కొండా సురేఖ ఇష్యూపై సీఎం ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇంటర్నల్ ఫైట్లో ఎవరికి సపోర్ట్? హైదరాబాద్లో గత బుధవారం రాత్రి పెద్ద హాట్ సీన్ చోటు చేసుకుంది. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అధికారి మంత్రి కొండా సురేఖ ఇంటికి రాత్రి వేళ మరి వెళ్ళి ఆమె ఓఎస్డీ సుమంత్ను అదుపులోకి తీసుకోవాలనుకున్నారు. ఇది పెద్ద ఉద్రిక్త పరిస్థితులే సృష్టించాయి. మనం వివిధ సామాజిక మాధ్యమాల్లో చూసాం. సురేఖ కుమార్తె సుష్మిత ఇంటి ముందుకు వచ్చి రాత్రి టైంలో ఇలా ఎందుకు వస్తున్నారు, కారణం చెప్పండి అని వాళ్ళందరినీ కూడా సూటిగా ప్రశ్నించిన సందర్భం అయితే ఉంది. తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారనే అనుమానాలు చాలా స్పష్టంగా మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేశారు కొండా సుష్మిత. మరోవైపు మంత్రి కొండా సురేఖ కూడా మీడియాతో నా ఓఎస్డీ మీద చర్య అంటే నాపై చర్యే, రాత్రిపూట ఇంటికి రావడం కరెక్ట్ కాదు అని చెప్పారు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ పార్టీలో కూడా దీనిపై చర్చలు గత వారంగా జరుగుతూనే ఉన్నాయి. సురేఖ ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా పార్టీ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అసలు సురేఖ హైకమాండ్కు ఏమని చెప్పారు? మంత్రుల ముందే కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ బాగాలేదని నిజంగానే చెప్పారా? దానికి సీఎం రెస్పాన్స్ ఏమిటి అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను 2023 డిసెంబర్ 17వ తేదీన అంటే గత వారం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కాంట్రాక్ట్ ఆధారంగా నియమించింది. తర్వాత ఆయనను కొండా సురేఖ కార్యాలయానికి ఓఎస్డీగా కూడా ఏర్పాటు చేశారు. ఈయన గతంలో సుమంత్ ఎండోమెంట్స్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ శాఖల పనులు కూడా చూస్తూ ఉండేవాడని చెప్పి మన దగ్గర సోర్సెస్ ఉన్నాయి. అయితే ఇటీవల ఆయనపై పలు అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి, ఎలిగేషన్స్ వచ్చాయి. ముఖ్యంగా ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్స్, అలాగే రాయల్టీ పర్మిషన్స్ విషయంలో ఆయన డబ్బులు తీసుకోవడం, స్టోన్ క్రషర్స్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా అధిక మొత్తంలో బ్రైబ్స్ డిమాండ్ చేశారు అనేటటువంటి అలిగేషన్స్ చేస్తూ 2025 అక్టోబర్ 14న ప్రభుత్వం ఆయన సేవలన్నింటినీ కూడా రద్దు చేసేసింది. ఇంకా సుమంత్ డెక్కన్ సిమెంట్స్ కంపెనీపై ఒత్తిడి చూపి వ్యాపార అనుమతులు, మైనింగ్ క్లియరెన్స్లు, ఇంకా ఇతర ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఈయన వేలు పెడుతున్నారనే ఆరోపణలతోనే టాస్క్ ఫోర్స్ అధికారులు రాత్రికి రాత్రే సురేఖ ఇంటికి వచ్చి మరీ సుమంత్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించామని చెప్పి, దానికి అదే కారణమని చెప్పి పోలీసులు అయితే చెబుతూ వస్తున్నారు. అయితే డీజీపీ శివధర్ రెడ్డి ఈ వ్యవహారంపై మాట్లాడుతూ తనకు ఈ ఇష్యూ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటిదాకా లేదని, అయితే ఇలాంటి కేసుల్లో చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా ఉంటాయని, రాజకీయ కోణాలు, వ్యక్తిగత భావాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోమని రాజకీయ భావాలు, వ్యక్తిగత భావాలు ఇవన్నీ కూడా తాము దృష్టిలో పెట్టుకోమని, తాము విచారణలో ఉన్న అంశాలు చట్టపరంగా ముందుకు తీసుకెళ్తున్నామని, అయితే ఎవరికి కూడా ప్రత్యేక రక్షణ కల్పించే ఉద్దేశం తమకు లేదని చెప్పి చాలా ఘాటుగానే చెప్పారు ఆయన. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల భద్రత, కుటుంబ రక్షణను కూడా పక్కన పెట్టకుండా చూడాలి. మంత్రి కొండా సురేఖ కుటుంబాన్ని లక్ష్యం చేసుకోవడం లేదా టార్గెట్ చేసుకుని మాట్లాడడం సరికాదు. అయితే ఇది కేవలం రాజకీయమే అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి ఆయన కూడా చెప్పారు. సో వేం నరేందర్ రెడ్డి కూడా మరోవైపు నుంచి మాట్లాడుతూ సరైన సమాచారం అనేది రాకముందు ఊహాగానాలు చేయకూడదు అని చెప్పి చెప్పుకొచ్చారు. ఇంకా కేసు దర్యాప్తు అధికారుల చేతుల్లో ఉంది కాబట్టి రాజకీయ వ్యాఖ్యలు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏవైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలతో పరిస్థితిని మరింత సీరియస్ చేసుకోకూడదు అన్నారు. ఇదే సమయంలో సురేఖ కుటుంబం ఆయన్ను రాజకీయ కాన్స్పిరసీ ఏదైతే ఉందో అందులో భాగమని చెప్పి సురేఖ కుటుంబం కూడా వేం నరేందర్ రెడ్డిని కూడా పాయింట్అవుట్ చేసే ప్రయత్నం చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కేబినెట్ మీటింగ్లో కూడా ఇక ఇదే అంశాన్ని లేవనెత్తారు. అర్ధరాత్రి సమయంలో ఒక బీసీ మహిళా మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళి ఇలాంటి చర్యలు చేపట్టడాన్ని అయితే ఆయన ఘాటుగానే ప్రశ్నించిన సందర్భం ఉంది. ఆయన సురేఖ వివాదాలపై గతంలో మద్దతు వ్యక్తం చేసిన సంగతి కూడా మనకు తెలుసు. 2024లో సురేఖ గారి సమంత చైతన్య విడాకుల వివాదంలో ఆమెకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చారు. ఆమె బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందిన మంత్రి కాబట్టి ఎప్పటికీ ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుంది అని చెప్పి అప్పుడు చెప్పారు, ఇప్పుడు అలాగే చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా మీడియాలో ఇప్పుడు చర్చకి బాగా జోరుగా వస్తోంది. సురేఖ కుమార్తె సుష్మిత చెప్తున్న దాని ప్రకారం తెలంగాణ దేవాదాయ శాఖకు సంబంధించిన నిర్ణయాల్లో కొంత ప్రభావం చూపినట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ ఇష్యూలో పాత్ర ఉందని చెప్పి ఆవిడ చెప్పారు. ఇక ఇదే అంశంపై కొండా సురేఖ ఇక ఆమె ఓఎస్డీ సుమంత్ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరూ కూడా పాల్గొన్నారు. అప్పుడే సురేఖ గారు కూడా వెళ్లారు, సమస్యను వివరించారు. పార్టీ నేతలు దీన్ని సమగ్రంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని వాళ్ళు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె మీడియాకు ఈ పార్టీ వ్యవహారాన్ని పార్టీకే వదిలేస్తున్నట్టుగా కూడా కొండా సురేఖ మనతో చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా సమ్మక్క సారక్కకు సంబంధించిన 60 కోట్ల టెండర్ గురించి ప్రశ్నించినట్లుగా కూడా కొందరైతే చెప్పుకొస్తున్నారు ఆ సమావేశంలో. మొత్తంగా చూసుకుంటే సుమంత్ డెక్కన్ సిమెంట్స్ వివాదం రాజకీయ కోణం, అటు అధికార దర్యాప్తు, ఇటు వివిధ నాయకుల ఇన్వాల్వ్మెంట్ అన్నింటినీ కూడా కలిపి ఉంది
అని చెప్పి అయితే మనకు తెలుస్తూ ఉంది. నిజమైన దోషి ఇందులో ఎవరు అన్నది అధికారిక విచారణ పూర్తయ్యే వరకు కూడా ఇంకా మనం స్పష్టంగా చెప్పలేం. ఈ సంఘటన తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఏది ఏమైనా కొద్దిగా కలకలం సృష్టించిందనే చెప్పాలి. భవిష్యత్తులో మంత్రివర్గ మార్పు కూడా ఉంటుందా అనే ఊహాగానాలకు కూడా తెరతీయవచ్చు అని చెప్పి పలు రాజకీయ విశ్లేషకులు అయితే విశ్లేషిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇలాంటి పరిస్థితుల్లో ఈ అంశంలో ఎవరైతే నిజంగా బాధ్యులు, ఇది కేవలం వ్యక్తిగత సమస్య లేక రాజకీయ కుట్ర అంటే పొలిటికల్ కాన్స్పిరసీలో భాగమా? ఈ సుమంత్ డెక్కన్ సిమెంట్స్ వివాదం, సురేఖ కుటుంబం, ఇతర నేతల సంబంధాలు ఇవన్నీ కలిపి కూడా తెలంగాణ రాజకీయాల్లో ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? అసలు ఇంత జరుగుతున్నా కూడా కొండామురళి మాత్రం ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొండామురళి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆయన ఎందుకు స్పందించట్లేదు? నరేందర్ రెడ్డి అనధికారిక హోంమంత్రిలా వ్యవహరిస్తున్నారా? టెండర్ల విషయంలో ఆర్ఎండ్బికి ఎండోమెంట్స్ పూర్తి అధికారాలు ఇచ్చేసిందా? తెలంగాణ మంత్రివర్గంపై ఈ ఇష్యూ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోంది? అసలు సీఎం రేవంత్ ఎందుకు దీనిపై ఇంకా మౌనంగానే ఉన్నారు, కినుక వహిస్తున్నారు? త్వరలో జరగబోయే కొండా సురేఖ రేవంత్ భేటీలో ఒకవేళ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడబోతోందా? ఇవన్నీ కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రజల మనసుల్లో, మీడియా చర్చల్లో, నెటిజన్స్లో ప్రధాన ప్రశ్నలుగా అయితే మారిపోతున్న సందర్భం అయితే ఉంది. ఇక మరొక పొలిటికల్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఆల్వేస్ క్లిక్డ్ ఆన్ ఆదాబ్ ట్రెండ్స్.